ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట, తదనంతర పరిణామాలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. తాజాగా వైకుంఠ ఏకాదశి కార్యక్రమం తిరుమలలో వైభవంగా జరుగుతుంది. అనేక మంది ప్రముఖులు అక్కడ సందర్శించుకుంటున్నారు. అయితే విచారణ పర్వం ఏ విధంగా ముందుకు సాగబోతుంది, అనుమానితుల పేరుతో జరిగినటువంటి ప్రచారాన్ని ఎంతవరకు అధికారులు సార్ట్అవుట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు, అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం జరిగినటువంటి ఘటనలో మొత్తానికి వైకుంఠ ఏకాదశి అయితే వైభవంగా జరుగుతుంది. చాలామంది ప్రముఖులు కూడా సందర్శిస్తున్నారు. తిరుపతి క్షేత్రం కూడా ఆ స్థాయికి తగ్గ రీతిలో అలంకరణలు కూడా జరిగినాయి. అయితే ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒక ఇద్దరి సస్పెన్షన్, ముగ్గురి బదిలీ, దీని తర్వాత జరగబోయేటువంటి ఇన్వెస్టిగేషన్, జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేటువంటి ఒక ప్రకటన చేశారు. సో ఏ విధంగా ముందుకు సాగొచ్చు, అలానే ఘటనలు జరిగిన చోట్ల కొంతమంది ఉద్దేశపూరితంగా రెచ్చగొట్టారు అనేటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. దీనిపైన ఎంక్వైరీ జరుగుతుందని చెప్పని అధికారులు చెప్తున్నారు. సో దాని స్టేటస్ ఏంటి సార్? ఇప్పుడు మీరు చూసినారంటే మొన్న జరిగిన ఘటన మనకు అక్కడున్న అధికారుల నిర్లక్ష్యం క్లియర్గా కనపడుతుంది సార్. కోఆర్డినేషన్ మిస్ అయింది. ఇంకా కూడా కొంచెం పెత్తందారి ఆలోచన విధానంతో నడుస్తుంది. మేమేమన్నా చేయగలం అన్న ఒక ఆలోచనతో ఇంకా నడుస్తూ ఉంది. కొన్ని ఆగమ శాస్త్రాలకి విరుద్ధంగా కూడా కొన్ని అక్కడ నిర్ణయాలు తీసుకున్నారన్న విషయం మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది యాక్చువల్గా. అయితే ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కొన్ని సిరీస్ ఆఫ్ యాక్షన్స్ వచ్చేసి అవి కంపల్సరీ అవసరం. అలా చేయడం కూడా మంచిది. ప్రత్యేకించి ఒక ఇద్దరిని సస్పెండ్ చేయడము, ఒక మిగతా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం అన్నది. దానితో పాటు అక్కడ ఒక జ్యుడిషియల్ లెవెల్లో విచారణ కూడా కమిటీ వేయడం జరిగింది సార్. ఇప్పుడు ఈ కమిటీ నిగ్గుదేల్చాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు నిర్లక్ష్యము, కోఆర్డినేషన్ లోపము, వీటన్నిటికీ కంటికి కనపడ్డట్టు తెలుస్తూ ఉంది. అక్కడ కొంతమంది కుర్రాళ్ళు, అది మనం నిన్న అనుకున్నట్టు ఒక 10-15 మంది కుర్రాళ్ళు అక్కడ కావాలనే ఏదో చేసినారన్న ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. ఇప్పుడు అది క్లియర్గా ఈ విచారణలో తేలాలి యాక్చువల్గా. సో ఇప్పుడు మనం అనాలిసిస్ అన్నప్పుడు అన్ని డైరెక్షన్లో ఆలోచించాలి సార్. మనం క్లియర్గా నిన్న వీడియోలో కూడా క్లియర్గా చెప్పినాము. ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే అక్కడ నిర్వహణ లోపం కంటికి కనపడుతుంది క్లియర్గా అని చెప్పేసి. కానీ ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు కదా, ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పినాడు. సో దాంట్లో నుంచే మనకు అర్థమవుతున్నది ఏంటంటే నిర్వహణ లోపం క్లియర్గా కనిపిస్తుందని చెప్పేసి. అక్కడ అధికారులు చేసినటువంటి ఎన్నో నిర్ణయాల వల్ల ఇలా జరిగింది అనేసి మనం నిన్న కూడా అనుకున్నాం. దాంట్లో ఒకటి వచ్చేసి మామూలుగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున జనరల్గా 2 రోజులు మాత్రమే భక్తులని అలవ్ చేయాలన్నది ఆగమ శాస్త్రం ప్రకారం ఉన్నటువంటి ఒక ఆచారం. సో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇంతకు ముందర 10 రోజుల పాటు టోకన్లు ఇచ్చి భక్తుల్ని ప్రవేశానికి అలవ్ చేసినారన్నది ఒక ఇది. సో ఇది ఎవరిని కనుక్కొని చేసినారో అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు అనేసి. అలా చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయి దులుపుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన అన్నారు, గత తప్పిదాలకి అప్పుడు తీసుకున్న నిర్ణయాలకి కొనసాగింపుకి మేము కూడా బాధ్యత బాధ్యత ఆయన కూడా అన్నారు. ఈ పాటికే కంట్రోల్ తీసుకొని ఉండవలసింది అక్కడ. ఇప్పుడు అక్కడ ఉన్న ఈవోల్ని అందరిని కూడా మార్చినారు. కొంచెం సమగ్రంగా వాళ్ళందరూ పరిశీలన చేసి వాళ్ళందరూ మార్చినారు. వాళ్ళందరూ ఈ పాటికి ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి ఉండాల్సింది. సో మనం ఏంటంటే 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, ఇంకా కూడా గత తప్పిదాలని చెప్పేసి చెప్పుకుంటూ ఇలాంటి మరణాలు జరగడం మాత్రం కరెక్ట్ కాదు అది. సో అనాలిసిస్ అని వచ్చినప్పుడు మనం అన్ని రకాలుగా ఆలోచిస్తాం. అక్కడ నిర్వహణ లోపం ఒకటి, తర్వాత కొంతమంది కుర్రోళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించినారనేసి, తర్వాత అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేదనేసి, తర్వాత ఇంకా పాలక మండలి పూర్తిగా గ్రిప్ తీసుకోలేదని చెప్పేసి. సో ఒకరికి ఫేవర్గా మాట్లాడడం అనాలిసిస్ కాదు కదా సార్. సో ఇప్పుడు ఉన్న అన్ని కోణాలు మనం డిస్కస్ చేయడమే అనాలిసిస్ యాక్చువల్గా. దాంట్లో భాగంగా నిన్న ఆ 15 మంది కుర్రాల గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కొంతమంది అనుమానితులు ఉన్నారనేది వాస్తవం. అది ఇమీడియట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే బాధితులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పింది ఏంటంటే కొంతమంది రెచ్చగొట్టారు, గేట్లు ఓపెన్ చేశారు, టికెట్లు ఇస్తున్నారని చెప్పేసి అప్పుడే ఎవరు రేపు కదా ఇవ్వాల్సింది, ఉదయం కదా ఇచ్చేది అని చెప్పారంటే కూడా లేదు ఇచ్చేస్తున్నారని చెప్పంటేనే ఎగబడ్డారు అనేది. సో ఎవరు రెచ్చగొట్టారు, ఉద్దేశపూరితంగా రెచ్చగొట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళని ట్రేస్ చేయడం కష్టమా? ట్రేస్ చేయడం కష్టం అవ్వకపోవచ్చు సార్. అది కాకపోతే అక్కడ ఏంటంటే ఒక 2500 మంది పైన ఉన్నారు ఆ పద్మావతి పార్కులో అన్నది ఒక ఇన్ఫర్మేషన్. 4000 అంటున్నారు. 4000 మంది. కలెక్టర్ గారు 2000 అన్నారు, కానీ ఇంకా ఎక్కువే ఉన్నారన్నది ఒక అంచనా అక్కడ. దాంట్లో సీసీ కెమెరాల వ్యవస్థ గాన అక్కడ పటిష్టంగా గాన ఉంటే గనక
కొంతవరకు ట్రాక్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ దాన్ని కూడా సీరియస్గా తీసుకొని సిటీ మొత్తం కూడా వాళ్ళు కొంచెం గాన ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎవరు కనిపెట్టే అవకాశం ఉంటుంది యాక్చువల్గా. కానీ మనం ఇప్పుడు అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒక అనాలిసిస్ చేసేటప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు తడుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. సో ఈ రకంగా మనకు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు తప్పు జరిగిందని చెప్పేసి అని, ప్రభుత్వ పక్షాన్ని ఒప్పుకున్నారు. అత్యుత్సాహం ప్రదర్శించొద్దని చెప్పేసి ఇద్దరు చెప్పినారు, బాధ్యత వహించాలని చెప్పినారు. ఇమ్మీడియట్ గా దెన్ అండ్ దేర్ కొన్ని డెసిషన్స్ తీసుకొని సస్పెండ్ చేయడము, ట్రాన్స్ఫర్ చేయడం అన్నీ జరిగింది. సో వాళ్ళకి క్షతగాత్రులు అయిన వాళ్ళకి, ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి, కుటుంబానికి ఒకరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఉద్యోగం ఇవ్వాలా, 25 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించినారు. కొంచెం దెబ్బలు తిన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించినారు. సో ఇది నష్ట నివారణ అని చెప్పలేం, కానీ ఇంక పోయిన మనుషులు తీసుకురాలేం కాబట్టి ఆ తర్వాత ఆ కుటుంబానికి ఇచ్చే ఒక ఊతంగా చూడాలి దాన్ని. ఇప్పుడు బాధితులకి, క్షతగాత్రులకి, వీళ్ళందరికీ వైకుంఠ ద్వారా, ఉత్తర ద్వారా దర్శనం కూడా వాళ్ళని ప్రత్యేకంగా తీసుకెళ్ళి ప్రత్యేకంగా జరిగింది ప్రభుత్వం. అంటే ఒక ఘటన జరిగిన తర్వాత రియాక్ట్ అవడం, తప్పిదాలను సరిచేసేటువంటి ప్రయత్నం. మేము తప్పు చేసిన ఆ విషయంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? మామూలుగా సార్ ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏదన్నా నాకు ఒకవేళ నేను రాజకీయ నాయకుడిని, నేను ఒక తప్పు చేసినాను, మీరు తప్పు చేసినారని అన్నారు, ఫస్ట్ హ్యూమన్ సైకాలజీ ఎట్లుంటుందంటే డిఫెన్స్లోనే పడతాం. నేను చేయలేదని అక్కడ ఉన్న అధికారుల మీద దొయ్యడమో, లేకపోతే పాలసీస్ మీద దొయ్యడమో, లేకపోతే పరిస్థితులకి వదిలేయడమో ఏదో ఒకటి చేస్తాం. అలా కాకుండా ఒక కొత్త రకమైన ఒక దీనికి వాళ్ళు శ్రీకారం చుట్టినారు. ఎవరు? సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు. సీఎం గారు సాక్షాత్ ఒప్పుకున్నారు, ఇక్కడ నిర్వహణ లోపం ఉంది, పెత్తందారి ఆలోచన విధానం నుంచి బయట రావాలి మీరు అని చెప్పారు అని క్లియర్గా చంద్రబాబు గారు చెప్పినారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని క్షమించండి, ఇక్కడ తప్పు జరిగింది. ఇప్పుడు ఒకసారి తప్పు జరిగింది క్షమించండి అని ఎవరన్నా ఒక మాట చెప్పినారు అని అంటే డైరెక్ట్గా ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇంకొక తప్పు జరిగేదానికి మాకు తెలిసే అవకాశం ఇవ్వమని డైరెక్ట్గా చెప్పడమే దాని అర్థం. సో ఇప్పుడు ఆ ఘటనల తర్వాత ఎంక్వైరీ ఇదంతా ప్రొసీజర్ దాని ప్రకారం జరుగుతుంది. ఈ రోజు జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి తీరుని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఇన్ని నెగిటివ్ పాయింట్స్ జరిగినాయి కదా, బట్ దాని తర్వాత నిర్వహిస్తున్నటువంటి విధానం ఎలా ఉంది? కొంచెం జాగ్రత్తగా ఉండారు, కొంచెం ఓన్ చేసుకున్నారు. అక్కడ ఇంక ఇలాంటి పొరపాట్లు జరగకూడదు అని చెప్పేసి ఒక కృతజ్ఞతతో, అంటే తప్పును సరిదిద్దుకునే క్రమంలో జరుగుతున్న చర్యలుగా చూడాలి సార్ వాటిని. ఓకే. సో ఆ రకంగా చాలా మంది విఐపీలు కూడా దర్శనానికి వెళ్తున్నారు, దర్శనానికి వచ్చారు. అది ఒక దుర్ఘటన సార్, అది ఒక ప్రమాదం, జరిగి ఉండకూడదు. మరి వెంకటేశ్వర స్వామి ఎందుకు అలా చేసినట్టు తెలియదు, యాక్చువల్ ఆయనకే తెలియాలా పూర్వాపరాలు. ఇది జరిగి ఉండకూడదు, జరిగింది, చాలా విచారకరం. అది తిరుపతి లాంటి ఒక పుణ్యక్షేత్రానికి ఇలాంటి ఒక అపశృతి జరగడం అన్నది ఫస్ట్ తెలుగులుగా మనం జీర్ణించుకోలేనటువంటి విషయం, హిందువులు అసలు జీర్ణించుకోలేరు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు సార్, ఎవరైనా సరే తెలిసి తప్పు చేసి ఉంటే దీంట్లో కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వచ్చే జన్మ దాకా వెయిట్ చేయడు, ఈ జన్మలోనే లెక్కలు తేలస్తాడు అని క్లియర్గా చెప్పడం జరిగింది సార్. సో ఈ పాయింట్ నేను అనుభవంతో చెప్తున్నాను అన్నట్టు చెప్తున్నాడు ఆయన. ఎంతో మందిని చూసినానని చెప్పేసి చెప్పడం, ఈ జన్మలోనే లెక్కలు తేలస్తాడు తెలిసి చేస్తుంటే అని ఇంకా అంత ఇదిగా చెప్తున్నారు అని అంటే ఇంకా దాన్ని మనము ఒక ఎవిడెన్స్ ఉన్న పాయింట్గా మనం కన్సిడర్ చేయాలి. సో ఆ రకంగా దీంట్లో కుట్ర కోణం ఉండి ఎవరన్నా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవ్వరూ తప్పించుకోలేదు. మనకు చరిత్రే చెప్తుంది యాక్చువల్గా. వెంకటేశ్వర స్వామి మీద కత్తిగట్టిన ఎవరైనా సరే కాలగర్భంలో కలిసిపోయినట్టు మనకు చరిత్ర చెప్తుంది. సో మొన్న జరిగిన సంఘటనలో కూడా ఒకవేళ ఇటుపక్కోళ్ళు చేసున్నా, అటుపక్కోళ్ళు చేసున్నా, ఇద్దరికి సంబంధం లేకుంటే ఇంకెవరినా చేసున్నా కాలగర్భంలో సెటిల్ అయిపోద్ది. బ్రహ్మరాత కన్నా కూడా ముందరే గెలిచిపోతారు సార్. అది క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ అది కొంచెం విచారించదటువంటి ఒక విషయం అందులో వైకుంఠ ఏకాదశి ముందర. సో ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొద్ది రోజులు అక్కడ ఉన్న సిస్టమ్స్ అన్నీ సెట్ చేసే వరకు కొంచెం వాళ్ళు పర్సనల్గా తీసుకొని చేయడం అన్నది చాలా అవసరం కూడా సార్. అది రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహిస్తున్నటువంటి వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో అనేక మంది విఐపీలు పార్టిసిపేట్ చేస్తున్నారు. అలానే చాలామంది దర్శనానికి ఉదయం నుంచే ఈరోజు దర్శనాలు జరిగినాయి. ఏర్పాట్లు కూడా పద్ధతి ప్రకారం, సంప్రదాయాల ప్రకారం చేశారనేటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. అలానే జరిగినటువంటి ఘటన, తొక్కిసలాట ఘటన అనంతర పరిణామాల విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తత వహించింది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి పిలిచినటువంటి నేపథ్యంలో అపాయింట్మెంట్ అయిన వెంటనే
ఎవరెవరు వ్యక్తులు ఇందులో అత్యుత్సాహం చూపించారు, అలానే ఉద్దేశపూరితంగా ఎవరైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కనుక కఠిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.